కి సంబంధించి ఎలా ఉండబోతున్నట్టు చెప్పుకొచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంట్రెస్టింగ్ గా ఎంఐఎం కి సంబంధించి ఇంతవరకు ఎక్కడ దాదాపుగా మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవేళ తమ పవర్లోకి వస్తే కనుక కేటీఆర్ ఏం చేస్తా ఉంటున్నారు? ఎగ్జాక్ట్లీ మొట్టమొదటిసారిగా కేటీఆర్ ఎంఐఎం పార్టీ పైన రెస్పాండ్ అయ్యాడు. ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీని టార్గెట్గా కేటీఆర్ మాట్లాడుతూ మొదటిసారి ఆయన ఈ కామెంట్స్ చేశారు. అసలు అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహార శైలిని గత 10 సంవత్సరాల నుంచి గమనిస్తూ వస్తున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా దగ్గరగా, చాలా క్లోజ్గా, ఎప్పుడూ ఏదో ఒక అలగడము, ప్రభుత్వం పైన అసంతృప్తి వెలగట్టడము, సో ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావడం, తన పెండింగ్ పనులన్నీ చేయించుకోవడం అంటూ ఆయన టార్గెట్ చేశారు. అంటే పెండింగ్ పనులు అంటే పర్సనల్ పనులు, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ప్రజా సమస్యల ద్వారా కాకుండా వారి కుటుంబ సమస్యలు, ఇంకా ఇతరత్రకు సంబంధించిన అంశాలను ఏదో రూపంలో వాటిని పరిష్కరించుకోవడం, సో ఇట్లా అలగడము, ప్రభుత్వాన్ని భయపెట్టడము, పనులు చేయించుకోవడము. అసలు వారు ఉన్న సంఖ్య ఎంత, వారికి సభలో దొరుకుతున్న సమయం ఎంత, మైక్ ఇస్తున్నటువంటి సమయం ఎంత? అసలు అక్బరుద్దీన్ ఓవైసీకి ఎంఐఎం పార్టీ తరఫున కేవలం 20 నిమిషాలు మాత్రమే సమయం ఇవ్వాలి, అట్లా కాకుండా గంటల తరబడి మైక్ ఇస్తూ ఉన్నారు. ఇలా కాదు, నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చినాక ఎంఐఎం సంగతి ఏంటో మేము చూస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు ఎంఐఎం విషయంలో మేము కూడా గతంలో తప్పు చేశామనేటువంటిది కూడా కేటీఆర్ ఒప్పుకున్నారు. సేమ్ అదే విధంగా గతంలో ఎంఐఎం కూడా మరి బీఆర్ఎస్ అధికారంలో ఎక్కువ సమయం మైక్ ఇచ్చారు, ఎక్కువగా వారికి ఇచ్చే ప్రయత్నం చేశారు. సో వీటన్నిటిపైన మొదటిసారి ఎంఐఎం పార్టీ పైన కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2024 డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒక్కసారి మనం కొద్దిగా బ్యాక్ ఆలోచన చేస్తే ఏం జరిగింది అనేది కొంచెం రీకాల్ చేసుకుంటే, ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఆహా ఓహో అంటూ పొగిడారు, అద్భుతం అంటూ పాలన, కేసీఆర్ పాలన అద్భుతం అంటూ పొగిడారు. సభలో చాలా పెద్ద ఎత్తున పొగడ్తలు గుప్పించారు. ప్రతి అంశంలో బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 డిసెంబర్లో ఆయన మాట్లాడిన స్పీచ్ ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకుంటే, బీఆర్ఎస్ పార్టీని అత్యంత దారుణంగా 20 నుంచి 30 నిమిషాలకు పైగా బీఆర్ఎస్ను తులనాడారు ఇదే సభలో, మొన్న జరిగినటువంటి సభలో. సో దాంట్లో బీఆర్ఎస్ కుటుంబ పార్టీ కేవలం ఒక కుటుంబం కోసం ధరణి తీసుకొచ్చారు, మొత్తం భూములనంతా ఆక్రమించారు, పూర్తిగా అన్యాయం చేశారు, ఆక్రమణలు చేశారు, 1000 కోట్లు దోచుకున్నారు, దోపిడీ చేశారంటూ కేటీఆర్ని టార్గెట్గా ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ ఎగ్జాక్ట్లీ కొన్ని నెలల క్రితం ఎగ్జాక్ట్లీ డిసెంబర్లో 2024 డిసెంబర్లో అసెంబ్లీలో టార్గెట్గా మాట్లాడారు. సో అప్పుడు సైలెంట్గానే ఉండింది. అప్పుడు ఆర్టీవీ కూడా బీఆర్ఎస్ నాయకులను అడిగింది, ఓవైసీ మాటలపైన మీ రెస్పాన్స్ ఏంటి, సభలో మాట్లాడిన మాటలపైన అనేటువంటి. అప్పుడు దాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. సభలో ఏదో మాట్లాడుతుంటారు, వదిలేద్దామనేటువంటి ధోరణి వ్యవహరించారు. కానీ ఈరోజు అసలు బీఆర్ఎస్ పైన అక్బరుద్దీన్ ఓవైసీ పెద్దగా మాట్లాడకుండా అక్బరుద్దీన్ ఓవైసీ పైన కేటీఆర్ చాలా సంచలన కామెంట్ చేశారు. వచ్చేది మేమే 3 సంవత్సరాల తర్వాత, మీ సంఖ్యాబలం ఎంత, మీరెంత, మేము వస్తే మీ సంగతి తేలుస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు అక్బరుద్దీన్ ఓవైసీకి. దాంతో పాటు మరి ముఖ్యంగా ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం, ఎక్కడి నుంచి ఒక కౌంటర్ వచ్చిన తర్వాత దానికి, అంటే ఎక్కడి నుంచి ఒక వ్యాఖ్య వచ్చిన తర్వాత దాని కౌంటర్ గా మాట్లాడే సందర్భం, లేకపోతే దానికి మళ్ళీ రీకౌంటర్స్, ఇటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం. సో అటువంటి నేపథ్యంలో కనిపిస్తోందా అక్బరుద్దీన్ ఓవైసీ ఏమైనా సంచలన వ్యాఖ్యలు చేస్తారా, దానికి కౌంటర్ గానే ఆయన మాట్లాడాలనుకోవాలా మాజీ మంత్రి కేటీఆర్? అంటే గతంలో చేశారు. మేము ఇందాక చెప్పినట్టుగా 2024 అసెంబ్లీ సెషన్ సందర్భంగా డిసెంబర్లో అక్బరుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పార్టీని దాదాపు 20 నుంచి 30 నిమిషాలు మైక్ తీసుకొని తూలనాడారు. చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు బీఆర్ఎస్ పార్టీ పైన. బీఆర్ఎస్ కుటుంబ పాలన అన్నారు, కుటుంబ పార్టీ అన్నారు, అసలు ధరణి తీసుకొచ్చిందే బీఆర్ఎస్ కోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. 1000 కోట్లు దోచుకున్నారు, అవినీతిమయం, అక్రమమయం బీఆర్ఎస్ పాలన 10 ఏళ్ళు అంటూ స్టేట్మెంట్ చేశారు. కాకపోతే దీనికి విరుద్ధంగా 10 ఏళ్ళు బీఆర్ఎస్తోనే ఎంఐఎం కొనసాగింది. అప్పుడు కూడా బీఆర్ఎస్ పైన విమర్శలు వచ్చాయి. అందుకే కేటీఆర్ తన తప్పును ఒప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం పార్టీ. పూర్తిగా రాయల తెలంగాణకు ఓకే చెప్పారు, కానీ ప్రత్యేక రాష్ట్రానికి తెలంగాణకు ఓకే చెప్పనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఇక్కడ బీజేపీ బలపడే అవకాశం ఉంటుంది, దాన్ని మేము ఒప్పుకోము, రాయల తెలంగాణకు మేము ఓటేస్తున్నామంటూ అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ తన వైఖరి చెప్పింది. సో ఆ సమయంలో అట్లాంటి
తెలంగాణ వ్యతిరేకించిన పార్టీని ఎందుకు వీళ్ళు ఫ్రెండ్లీ పార్టీగా చెప్పుకున్నారు? బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఎందుకు చంకన పెట్టుకొని తిరిగారు? వెంట 10 ఏళ్ళు వారిని ఎందుకు పోషించారు? వారు చేసే బెదిరింపులకు ఎందుకు లొంగారు? వారు చెప్పిన ప్రతి పనిని ఎందుకు చేశారు? వారికి ఎందుకు అంత పెద్ద పీట వేశారు అనేటువంటి చర్చ జరిగింది అప్పుడే. సో ఆ విషయాలన్నింటినీ కేటీఆర్ ఒప్పుకున్నారు. ఇప్పుడు మేము తప్పు చేశాము, బీఆర్ఎస్ను నెత్తికెత్తుకొని ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పుకొని వారి అడిగిందల్లా వారికి చేసి మేము తప్పు చేశామనేటువంటిది కేటీఆర్ ఒప్పుకున్నారు. దాంట్లో భాగంగానే మొన్న 24 డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్బర్ పైన ఈరోజు కేటీఆర్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మేము వస్తే మీ సంగతి తెలుస్తాం అంటే స్టేట్మెంట్ చేశారు. మీ సంఖ్య ఎంత, మీరెంత, మీ ప్రభావం ఎంత, అయినా మీ పార్టీ పని అయిపోతుంది, చర్చ జరుగుతూ ఉంది. మొన్ననే ఒక సీటు 7 సీట్లలో ఒక సీటు ఏడిపోయేది కేవలం కొన్ని వందల ఓట్లతో గెలిచినటువంటి పరిస్థితి బహదూర్పురాకు సంబంధించిన సీట్ విషయాన్ని మెన్షన్ చేశారు. సో మీ పని అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా చెప్తా ఉన్నారు డైరెక్ట్గా వచ్చేది నెక్స్ట్ బీఆర్ఎస్ అనేటువంటిది వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. సో వచ్చేది మేమే, అక్బరుద్దీన్ ఓవైసీ ఖబర్దార్, ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత మీ సంగతి ఏందో తెలుస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే ఒకవేళ బీఆర్ఎస్కి సంబంధించి, ఎందుకంటే ఎంఐఎం గతంలో బీఆర్ఎస్తో మిత్రబంధం అనేది కంటిన్యూ అయిన సందర్భాన్ని చూసాం. సో ఇప్పుడు కంప్లీట్గా బయటకు వచ్చిందని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యల్లో మనం అంతర్లీనంగా భావించాలా? ఒకవేళ నెక్స్ట్ టర్మ్ కనుక ఒకవేళ బీఆర్ఎస్ వస్తే ఇక ఎంఐఎంతో ఎటువంటి మైత్రి బంధం ఉండదు, లేకపోతే ఎటువంటి మరి ముఖ్యంగా చూస్తూ ఉంటాం పార్టీకి సంబంధించి పొత్తులో భాగంగా వెళ్ళే అంశానికి సంబంధించి. సో అటువంటి సిచ్యువేషన్ ఇది ఉండదనుకోవాలా, లేకపోతే ఏముంటుంది బీఆర్ఎస్ దీని మీద? ఎగ్జాక్ట్లీ, అంటే నిన్న కొన్ని నెలల క్రితం జరిగినటువంటి అంశాలను బీఆర్ఎస్ బేరీజు వేసుకుంటుంది. ఇప్పుడు హైడ్రాకి సంబంధించిన అంశము, తర్వాత మూసీ రివర్ ఫ్రంట్, మూసీ పునరుజ్జీవ కార్యక్రమం ప్రభుత్వం ఏది తీసుకుందో ఈ ప్రాంతాల్లో మొత్తం ముస్లింకి సంబంధించిన కమ్యూనిటీ అక్కడ కబ్జా చేసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. వారి విషయంలో ఎంఐఎం నోరు విప్పట్లేదు. సో ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం బెల్ట్ అంతా కూడా బీఆర్ఎస్కు ఫెచ్చింగ్ అవుతా ఉంది అనేటువంటిది ఒక అంచనాలో బీఆర్ఎస్ ఉంది. ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్కు దూరమయ్యే అవకాశం ఉంది. ముస్లిం ఓటు బ్యాంకు ఎంఐఎం నోరు విప్పట్లేదు సొంత ప్రయోజనాల కోసం. కాబట్టి సో మాకు అనుకూలంగా మారే అవకాశం ఉంది, ఆ ఓటు బ్యాంక్ అనేటువంటిది బీఆర్ఎస్ ఆలోచన చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ స్టేట్మెంట్ చేస్తారు. ఇక ముందు ఫ్యూచర్లో బీఆర్ఎస్ ఎంఐఎం దోస్తీ ఉండదు అనేటువంటిది చెప్పకనే కేటీఆర్ ఈ మాటల ద్వారా చెప్పారు. నెక్స్ట్ అధికారంలోకి వస్తే మాత్రం ఎంఐఎంకు ఈ సీన్ ఉండదు, ఖచ్చితంగా మేము వారిని కంట్రోల్ చేస్తాం. వారిది బెదిరింపు ధోరణి అయిపోయింది, అలిగి ఏదో ఒకటి బెదిరింపు ధోరణితో వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు. సో నెక్స్ట్ ఇట్లా ఉండదు. 10 సంవత్సరాల వారి వ్యవహార శైలి చూసాం, వారికి అంత సీన్ లేదు. సో ఎంఐఎం పని కూడా అయిపోయింది అనేటువంటి స్టేట్మెంట్ కేటీఆర్ చేస్తారు. కానీ ఎంఐఎంని కనుక వదులుకుంటే మైనారిటీ ఓట్స్ డ్యామేజ్ అవుతాయని ఏమైనా అటువంటి సిచ్యువేషన్లో బీఆర్ఎస్ భావించడం జరుగుతుందా, లేకపోతే మైనారిటీలు తమ వెంట ఉన్నారనుకుంటుందా? ఎందుకంటే ఈ స్టేట్మెంట్స్ సాధారణంగా కొంచెం ఆ కార్నర్లో ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే కనుక ఇటు బీఆర్ఎస్ ఏమంటుంది, మరి ముఖ్యంగా మాజీ మంత్రి ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ, అంటే నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి విషయంలో రైట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా చిట్చాట్లో భాగంగా ఈ నేపథ్యంలో ఎంఐఎంకి సంబంధించి తాము పవర్లోకి వచ్చాక ఎంఐఎంకి తామంటే ఏంటో చూపిస్తామంటున్నారు మాజీ మంత్రి. 10 ఏళ్లు అధికారంలో ఉండగా అక్బరుద్దీన్ తీరుని గమనించామన్నారు మాజీ మంత్రి. అలకటం, ఏదో ఒక పని చేయించుకోవడం ఆయన నైజం అంటూ ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకి ఉన్న సంఖ్యాబలం ఎంత, అక్బరుద్దీన్కి ఇస్తున్న సమయం ఎంత అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించినట్టుగా తెలుస్తోంది. అక్బరుద్దీన్ స్పీచ్ను 10 నిమిషాల్లో క్లోజ్ చేయాలి. అందాల పోటీలు పెట్టి రేవంత్ ఏం సాధించాలనుకుంటున్నారు? రైతులకు ఇవ్వడానికి లేని డబ్బులు అందాల పోటీలకు ఎక్కడివి అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు ఆయన. ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహిస్తే ఎలా తప్పవుతుంది? ఫార్ములా ఈ రేసింగ్ కేసును రేవంత్ వదిలినా తాను మాత్రం వదిలేది లేదంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? బీఆర్ఎస్కి సంబంధించి ఒకవేళ నెక్స్ట్ టర్మ్ కనుక